ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ అంతు తెలుస్తాను. అరెస్టులు, జైళ్లు ఆ చక్రధరికి కొత్త ఏమీ కాదు. సంఘంలో పేరు మోసిన డాక్టరు కదా, నీకే కొత్తగా ఉంటుంది. నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది, హాస్పిటల్ మూతపడుతుంది, సమాజం ఉమ్మేస్తుంది, మాటలతో నిన్ను చంపేస్తుంది. సార్ సార్, అంత పని మాత్రం చేయకండి. మీరేం చెప్తే అది చేస్తాను. మీరేం చెప్పమంటే అదే చెప్తాను. ప్లీజ్ ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి, మీ మాటే వింటాను. నీకు వేరే దారి లేదు. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే చెయ్యాలి. చూడు, ఇక్కడ జరిగింది చక్రధరికి చెప్పి ఎక్స్ట్రాలు చెయ్యాలని చూసావో? నా లైఫ్ స్పాయిల్ అవుతుంటే నేనెందుకు చెప్తానండి? చెప్పను. యాక్చువల్గా అయితే మీ అమ్మాయికి ఏ ప్రాబ్లము లేదండి. ఇచ్చింది జస్ట్ మత్తు ఇంజెక్షనే కదా. మత్తు దిగితే స్పృహలోకి వస్తుంది. వచ్చింది. నువ్వు మాట వినే సమయం వచ్చింది. ఇంక వీళ్ళని ఏం చేయాల్సిన తాతయ్య? ఏం చేసినా పాపం లేదమ్మా. ఆ నీచుడే దీనంతటికి కారణం. వీళ్ళని వదలను చింతాతయ్య. నన్ను మత్తులో పెట్టి, నాకు లేని సీరియస్ ని పెట్టి, బావని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్న వాళ్ళని వదలను. నన్ను పెట్టిన బాధలకి 100 రెట్లు వాళ్ళు అనుభవించేలా చేస్తాను. కానీ ఈలోగా అక్కడ పెళ్ళైపోతుందమ్మా. ఆ పెళ్లి జరగదు చింతాతయ్య. నేను ప్రాణాలతో ఉండగా నా బావకి వేరే పెళ్లి జరగదు. ఈ శామ్ జరగనివ్వదు. వాళ్ళాడుతున్న డ్రామాలకు డ్రామాతోనే చెక్ పెడతాను. నేను రివర్స్ అయితే ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను. పచ్చింతాతయ్య. అది బావ జరిగింది. సమయానికి చింతాతయ్య వాళ్ళ మాటల్ని వినకపోయి ఉంటే నేనొచ్చేదాన్ని కాదు, ఈ పెళ్లిని ఆపేదాన్ని కాదు, ఇప్పుడు నీ ముందిలా ఉండేదాన్ని కాదు. నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమ మనని వేరు కాకుండా చేసింది, తిరిగి ప్రాణం పోసింది. అవును సార్, అవును. నిన్ను నాకు దూరం చేయాలనుకున్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు శామ్. నువ్వు పడిన బాధ వాళ్ళు పడాలి, ఇంకా ఎక్కువ పడాలి. బెదిరిపోవాలి, వణికిపోవాలి, భయపడిపోవాలి, టార్చర్ అనుభవించాలి శామ్. అవును బావా, హింస అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేలా మనం చెయ్యాలి. నా స్థానాన్ని లాక్కోవాలనుకున్నా దాని స్థానం మారిపోవాలి. ఏం జరుగుతుందో తెలియక పిచ్చెక్కి ఆ తండ్రి కూతుర్లు తల పీక్కోవాలి బావా. ఆ టైం వచ్చేసింది శామ్. ఆయుధం మన దగ్గరుంది, వాడేద్దాం పద. ఎక్కడికి బావా? హాస్పిటల్కి. హాస్పిటల్ కా? అవును శామ్, హాస్పిటల్కి. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే జరిగింది సామాన్య చక్రధరికి చెప్పుంటుంది. వాడు హాస్పిటల్కి బయలుదేరుంటాడు. వాడికన్నా మనం ముందు వెళ్ళి అది మ్యాటర్. సూపర్ బావా. మరి ఇంకెందుకు ఆలస్యం, అప్లై చేద్దాం పద. పద బావా, పద బావా. నో నో డాక్టర్, నో. మీరిలాంటి మాట చెప్తారని నేను అనుకోలేదు డాక్టర్, అనుకోలేదు. సమంత ఇక్కడుంది. ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నారు? అవును, సూర్య ఎక్కడున్నాడేంటి? వచ్చినా సరే స్టేషన్కి తీసుకెళ్ళిందని బేబీ చెప్పింది.
స్టేషన్కి వెళ్ళి పొరుగు పోగొట్టుకుని సంతకం పెట్టి వచ్చిన దానికన్నా మీరు చెప్పిన మాటే ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుంది డాక్టర్, ఎక్కువ బాధ కలిగిస్తుంది. డాక్టర్, ఈ వయసులో ఈ మాట వినటానికే డాక్టర్ నేను ఇంకా బ్రతుకుంది. నా శ్యామ్కొచ్చిన జబ్బేదో నాకొచ్చినా బాగుండేది, నాకొచ్చినా బాగుండేది. అమ్మో, శత్రువులకు కూడా ఇలాంటి రోగం రాకూడదు డాక్టర్, రాకూడదు. ఆ వచ్చేదేదో ఆ డోరుకో, ఆ గోడకో, ఆ ఫ్యాన్కో, ఈ మంచానికో, అంతెందుకు డాక్టర్, మీ స్టెథోస్కోప్కి వచ్చినా బాగుండేది. కానీ బంగారం లాంటి మా శ్యామ్కి వచ్చింది డాక్టర్, శ్యామ్కి వచ్చింది. ఏమొచ్చింది? డాక్టర్, మా శ్యామ్కి వచ్చిన రోగం పేరేదో అన్నారు. ఊపే కహా అంట చింతాతయ్య. ఊపే కహానా? అవునండి, ఊపే కహా. ఊపే కహా అంటే ఏంటి డాక్టర్? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడనేగా. చింతాతయ్య, ఊపే కహా అంటే ఊహల్లో పెళ్లికి కలలో హడావుడి అని చెప్పారు. అవునండి. ఏంటో డాక్టర్, ఇలాంటి వ్యాధి నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. నేను వినలేదు, కనలేదు చింతాతయ్య. కొత్తగా వచ్చిందండి. సౌత్ ఆఫ్రికా అడవుల్లో ఒక జంతువుకు వచ్చినట్టుగా కనుగొన్నారు. మనుషుల్లో మన దేశంలో మీ అమ్మాయికే వచ్చింది. అదెలా డాక్టర్? ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో వచ్చిన జబ్బు ఇంత దూరం ప్రయాణించి నా శ్యామ్కి ఎలా వచ్చింది డాక్టర్? నా శ్యామ్కి ఎలా వచ్చింది? డాక్టర్, ఆ మాయదారి జబ్బు మా అమ్మాయికే ఎందుకు వచ్చింది డాక్టర్? ఎందుకంటే ఇప్పుడు చెప్పలేమండి. నేను ఆల్రెడీ తన కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పాను కదా. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పట్లో అయితే తన ప్రాణాలకు వచ్చిన ముప్పేం లేదు. అంటే తర్వాత ఉందా డాక్టర్? భయపడకండి, ఈ లోపు మందు కనిపెట్టేస్తారు, నయమైపోతుంది. ఎప్పుడు కనిపెడతారు డాక్టర్? ఇంత సీరియస్ గా ఉంటే ఎప్పుడు కనిపెడతారు? త్వరలోనే కనిపెడతారు సార్. సమంత రిపోర్ట్స్, బ్లడ్ శాంపిల్స్ పంపాం. శాంపిల్ గా ఒక్క టాబ్లెట్ అయినా తొందరగా పంపమని చెప్పండి డాక్టర్, ప్లీజ్. నా శ్యామ్ నాకు కావాలి డాక్టర్. మీ ఆవేదన నాకు అర్థమవుతోంది. కాకపోతే నేనేం చేయగలను? కొంచెం వెయిట్ చేయండి. అలాగే డాక్టర్, వెయిట్ చేస్తాం. ఇంకేం చేస్తాం? డాక్టర్, నా శ్యామ్కి వచ్చిన డిసీజ్కి అర్థం చెప్పారు. ఆ ఊపేకహ లక్షణాలు కూడా చెప్పండి డాక్టర్. ఏం చెప్పమంటారు సూర్య గారు? ఆ లక్షణాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఈ లక్షణాలను ఓ పట్టాన నమ్మబుద్ధి కదా డాక్టర్? ఎగ్జాక్ట్లీ. ప్రాణం ఉన్న కదల్లేని ఆ శరీరంలో సడన్ గా మార్పులు జరుగుతాయి. డాక్టర్, ఎస్, హృదయ తరంగాలు, మెదడు తరంగాలు చెదిరిపోయి కలిగిన కోరిక ఊహవుతుంది. తను కలగంటున్నాననుకొని రియల్ గా హడావిడి చేస్తుంది. అంటే నెట్వర్క్ అందని ఫోన్కి సడన్ గా సిగ్నల్ వస్తే ఫటాఫటమని మెసేజ్లు ఎలా వస్తాయో అలాగా డాక్టర్? అవునండి, సిగ్నల్ కట్ అవగానే మళ్ళీ ఇంతే. ఇంత దారుణమైన రోగం నా మనోరాలకి రావాలా? నా మనోరాలకి రావాలా డాక్టర్? నా మనోరాలకి రావాలా? ఊరుకో తాతయ్య. ఒరే, రాంగ్ సిగ్నల్ అందినట్టుందిరా. శామ్, అమ్మయ్య, లే తాతయ్య. అమ్మయ్య.
ఊపేక ఎస్, తను 2 డేస్ నుంచి ఆహారమేం తీసుకోలేదు కదా. జీర్ణాశయ తరంగాలు గుండెకి మెదడుకి చేరాయి. తను యాపిల్ తినాలని ఊహించుకుంది. కలలో తిన్నాననుకుని తినేసింది. సిగ్నల్ కట్ అయింది, వెళ్ళి కూర్చుంది. అంతే కదా డాక్టర్? 100%. అంత పర్సెంటేజ్లో ఉన్న నా శ్యామ్ని ఇక్కడే ఉంచాలా డాక్టర్? మేం జాగ్రత్తగా చూసుకుంటాం సూర్య గారు, డోంట్ వరీ. తనే వర్రీ కాకుండా ఉండాలంటే తనెక్కడికన్నా మా ఇంట్లోనే ఉంటే బెటర్ డాక్టర్. అక్కడంటే కోళ్లగూళ్ళో కోళ్ళులాగా 10-15 మంది ఉంటాం. కంటికి రెప్పలా చూసుకుంటాం డాక్టర్. ఓకే, బట్ ఇంకా ఏంటి డాక్టర్? అప్పుడప్పుడు సమంత రియాక్ట్ అయ్యేటప్పుడు తను డిసప్పాయింట్ అవ్వకూడదు. తనేం కావాలనుకుంటుందో అది జరగాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ప్రమాణం చేసి చెప్తున్నాను డాక్టర్, నా శ్యామ్కి ఏం కావాలని కోరుకుంటుందో అదే జరిగేలా చేస్తాను. ఇక మేము వెళ్ళొస్తాం డాక్టర్. సరేనండి. డాక్టర్, శ్యామ్ ఇప్పుడు నాతో రావాలనుకుంటుంది కదా డాక్టర్? ఎగ్జాక్ట్లీ. ఓ, నీ కోరిక నేను తీరుస్తాను శ్యామ్, నేను తీరుస్తాను. డాక్టర్, ఆ మందు కనిపెట్టగానే చెప్పండి, వచ్చి తీసుకెళ్ళిపోతాం. అలాగేనండి. నా మనవరాల్ని ఇలా చూడలేకపోతున్నాను డాక్టర్, చూడలేకపోతున్నాను. మన కర్మ. పదండి. డాక్టర్, ఆ మందు రాగానే ముందు మాకే చెప్పండి, పొట్లాలు కట్టి పెట్టండి, తీసుకెళ్ళిపోతాను. అలాగేనండి. సౌత్ ఆఫ్రికా నుంచి ఆ రోగం ఇంత దూరం ఎలా వచ్చింది తాతయ్య? ఎలా వచ్చింది? సౌత్ ఆఫ్రికానా? ఊపే కానా? చక్రధర్ గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సమంతకి నేనంతా విన్నాను డాక్టర్. ఇప్పుడంతా సోది చెప్పాల్సిన అవసరం లేదు. అసలు విషయం చెప్పండి. ఊపే కహా ఏంటి? వేషాలు ఇస్తున్నారా? అయ్యో సార్, నిజమే. సమంతకు ఆ డిసీజ్ రావడానికి కారణం నేనే. గ్యాప్ లేకుండా నేను ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ కూడా తనకు మత్తు ఇవ్వడం లేదు. ఈ విషయం బయట తెలిసిందంటే నేను ప్రాబ్లంలో పడతాను. అందుకని దాన్ని ఇక్కడి నుంచి పంపించేస్తావా? ఇక్కడ పోవడం కన్నా వాళ్ళింట్లో పోతే నేను సేఫ్ చక్రధర్ గారు. అవునండి, ఆ వ్యాధితో అమ్మాయి ఎక్కువ రోజులు బ్రతకదు, మెడిసిన్ తయారవదు. సో ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. కర్ర పెరగదు, పాము చూస్తుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఎంచక్క ఆగిపోయిన మీ అమ్మాయి పెళ్లి ఆగకుండా జరిపించుకోవచ్చు. గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్. ఐ వాంట్ దిస్. నాకు కావాల్సింది ఇదే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. బాగా ఆలోచించి పంపించేశారు. యు ఆర్ గ్రేట్ గ్రేట్. వస్తాను, బాయ్. నీ మొహం. ఇది నా ఆలోచన కాదు, వాళ్ళ ఆలోచన. మిమ్మల్ని బకరాల్ని చేయడానికి ప్లాన్ వేశారు. ఆ విషయం నేనేమో చెప్పలేను. డాడీ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? హాస్పిటల్కి వెళ్ళి విషయం తెలుసుకోవడానికి ఇంతసేపా? ఛ! ఆయనకి నా టెన్షన్ అర్థం కావడం లేదు. ఒకవేళ హాస్పిటల్లో అది ఉండదా? ఎలా ఉంటుంది? ఇక్కడికొచ్చి సూర్యని తీసుకెళ్ళింది కదా. తీసుకెళ్ళింది సమంతానా కాదా? అబ్బా, టోటల్ కన్ఫ్యూజన్. నేనే ఫోన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు మనిషి? అసలు ఫోన్ కూడా లైన్ కలవడం లేదు. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీయే లేదు. ఛ! అమ్మగారు ఫుల్ టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఈ టెన్షన్ మనం ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది పిల్లలు? చాలా బాగుంటుంది చింతయ్య. వాడతా ఏం బావా? నువ్వు వెళ్ళి మొదలుపెట్టు, నేను జాయిన్ అవుతాను. తర్వాత ఇది ఉపయోగపడుతుంది. బాగా ఉపయోగపడుతుంది. ఈలోగా వెళ్ళి మనాళ్ళకి ఈ విషయం చెప్తాను, సంతోషిస్తారు, మనకు సపోర్ట్గా కూడా ఉంటారు. ఓకే చింతయ్య, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళిరగదీయమ్మా.
సామాన్య ఏంటి సామాన్య అలా చూస్తున్నావు? సమంత నువ్వు ఇది నిజమేనా? నిజం కాకపోతే నీ చెయ్యి గిల్లగానే అమ్మా అంటావా? ఇది కల కాదు, రియల్. అయితే ఇందాకొచ్చింది కొడతావేంటి? నేనొచ్చింది ఇప్పుడే. అంటే నీకేం కాలేదా? నేనంత తేలిక చావను సామాన్య. నీకు సూర్యకి పెళ్లి చేసేంత వరకు నేను బతికే ఉంటాను. లేదు, నువ్వు డైలాగ్ తప్పు చెప్తున్నావు. నువ్వు సూర్య పెళ్లి చేసుకుంటావు అనబోయి నేను సూర్య అంటున్నావు. కాదు, నేను కరెక్ట్ గానే చెప్పాను. నువ్వు కరెక్ట్ గానే విన్నావు. సూర్యని పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే, నేను కాదు. నిజమే చెప్తున్నావా? నా ఎంట్రీ టైం అయింది. చావు అంచుల వరకు వెళ్ళి అబద్ధం చెప్తానా? నా తలకి దెబ్బ తగిలి నాకు జ్ఞానోదయం అయింది. సూర్యకి నువ్వే సరైన జోడి. మీరే మేడ్ ఫర్ ఈచ్. శామ్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా మర్చిపోయిందా? నేను సామాన్య పెళ్లి చేసుకోవటం ఏంటి? మీరే చేసుకోవాలి. ఎందుకు? ఎందుకంటే హాస్పిటల్లో నేను కోమాలో ఉన్నప్పుడు దేవుడు కనిపించి చెప్పాడు. శామ్, ఎందుకంటే మనం ప్రేమించుకున్నా మన పెళ్లి అవ్వదని. శామ్, ఎందుకంటే మన పెళ్లికి చేసే ప్రతి ప్రయత్నం నాకు గంటలు Sam! చివరికి నేను పోవడమే కానీ మన మ్యారేజ్ అవ్వదంట. అయ్యో శామ్, అవ్వని కళ్యాణానికి నీకు ఈ torture శామ్, ఎందుకు? శామ్, శామ్. అందుకే నువ్వన్నా హ్యాపీగా ఉంటావని సామాన్యతో నీ పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. శామ్. యాక్చువల్లీ నాకు కోమాలో దేవుడు చెప్పింది ఇదే, మీకే పెళ్ళవ్వాలన్నారు. సామాన్య మామూలు ఉమెన్ కాదంట. హిస్టరీలో తనకి బోల్డ్ అని పేజీలు పెట్టుకుందంట. అవునా? మీ ఇద్దరికి ఆయన రాసేశాడంట. నన్ను తప్పుకోమన్నాడు. శామ్, నన్ను స్పృహలోకి తెచ్చి సామాన్యకి ఈ విషయం చెప్పమన్నాడు. మీ పెళ్లి చేయమన్నాడు. హ, ఆయనే చెప్పాక కాదంటానికి నేనెవరిని? ప్లీజ్ సూర్య, నన్ను మర్చిపో. శామ్. సామాన్యనే చేసుకో. నో శామ్, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు. లేదు సూర్య, నేను కోమాలో ఉన్నప్పుడు దేవుడొచ్చి చెప్పాడు. నిజం. శామ్, ఎవరైనా దేవుడు కల్లో కనిపించి చెప్పాడంటారు, నువ్వేమో కోమాలో కనిపించి చెప్పాడంటున్నావు. నేను దీన్ని నమ్మను శామ్. సామాన్య, నువ్వు నమ్మితే నువ్వన్నా చెప్పు. సూర్య, నాకు ఎందుకో నమ్మకం కలుగుతుంది. దేవుడు కనిపించాలని డిసైడ్ అయితే కల్లో అయినా వస్తాడు, కోమాలో ఉన్నా వస్తాడు.